ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట 111వ కీర్తన 10వ చరణం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములు అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఈ చిన్న ధ్యానములో దేవుని అందలి భయభక్తులతో కూడినటువంటి జీవితంలో చేకూరేటటువంటి మరి ఒక ప్రయోజనాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, దేవుని అందలి భయభక్తులు జ్ఞానమునకు మూలమని, వారు మంచి వివేకము కలిగి ఉంటారు అని ఇక్కడ తెలియచేయబడుతుంది. దీని అర్థం ఏంటంటే, మంచి అవగాహన అంటే అంతర్దృష్టిని కలిగి ఉండటము, అవగాహన కలిగి ఉండటము. ఈ రెండు ప్రతి విశ్వాసకి కూడా చాలా అవసరం. అంతర్దృష్టిని కలిగి ఉండకుండా, సరైనటువంటి అవగాహన లేకుండా మనము క్రీస్తుని సరైనటువంటి విధానములో వెంబడించలేము. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలను మనం అర్థం చేసుకోలేము. సిలువ ఎప్పటికీ కూడా మనకు అర్థం కాదు. అలాగనే విశ్వాస యాత్రలో మనకు ఎదురయ్యేటటువంటి శ్రమలు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవటం కూడా కష్టతరంగా ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని కలిగి ఉంటామో, వివేకమును కలిగి ఉంటామో, అప్పుడు ఉత్తమమైనటువంటి ఎంపికలను చేసుకోగలుగుతాం. శ్రమలను మనము అర్థం చేసుకోగలుగుతాం. శోధనలలో దేవుని మీద ఆధారపడగలుగుతాం. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది సరైనదో, ఏది సరైనది కాదో, మనం ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో మనకి అర్థమవుతుంది. ఎంత గంభీరమైనటువంటి శక్తి ఎక్కడ ఉన్నదంటే, ఆయన యందలి భయభక్తుల ద్వారా పొందుకునేటటువంటి జ్ఞానములో ఉన్నది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన ఇచ్చేటటువంటి వివేకములో ఉన్నది అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఇటువంటి జ్ఞానాన్ని, వివేకమును కలిగి ముందుకు కొనసాగటానికి ప్రభు కృప చూపును గాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ కొన్ని మాటల చేత నీ అందలి భయభక్తులు, దాని ద్వారా వచ్చే జ్ఞానము, వివేకము మా జీవితానికి ఎంత అవసరమో తెలియచేశారు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.